शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्राता नानृताः तात्मकं परम्। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం। శ్రీకృష్ణాయ దుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్మృక్యద తృంచవే భవలతల్ నిత్యానుకంపానిధి। పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 74వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, పరీక్షిత్ మహారాజు సుఖమహర్షితో అడుగుతున్నారు, స్వామి ఈ భూగోళం యొక్క విశేషాలన్నీ కూడా చెప్పండి, ఈ భూగోళంలో అనేకమైనటువంటి వర్షాలన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉంటారు, ఆ వర్షాల యొక్క వివరణంతా కూడా తెలియజేయండి అని సాంజలిబద్ధుడై ఆయనను వేడుకుంటే సుకుడంతా కూడా చెబుతూ, నాయన ఈ భరత భూమిలో పుట్టడం అనేటువంటిదే ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మనకు లభ్యము కాదు. అందున ఈ భరత భూమి కర్మభూమి అయితే ఈ భూమిపైన పుట్టినటువంటి వారు 3 రకములైనటువంటి కర్మలు ప్రతినిత్యము చేస్తూ ఉంటారు. కొందరు తెలుపుగా ఉన్నటువంటి కర్మలు చేస్తూ ఉంటే, మరికొందరు ఎరుపుగా ఉన్నటువంటి కర్మలు చేస్తూ ఉంటే, మరికొందరు నలుపుగా ఉన్నటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. సాత్విక గుణముతో కలిగి ఉన్నటువంటి సత్వగుణోపేతమైనటువంటి కర్మలనన్నింటినీ కూడా తెలుపుగా ఉన్న కర్మలు అంటారు. రజోగుణ పూరితమైనటువంటివి ఎరుపు రంగు కర్మలు, తమోగుణ పూరితమైనటువంటివి నలుపు రంగులో ఉన్నటువంటి కర్మలు. ఈ విధంగా ఆయా కర్మలు ఆచరించినటువంటి కారణము చేత ఈ భూమిపైన పుట్టినటువంటి నరుడు ఆయా కర్మలను అనుసరించి తెలుపు వర్ణములో ఉన్నటువంటి కర్మలు ఆచరిస్తే దేవలోకానికి, ఎరుపు రంగులో ఉన్నటువంటి కర్మలు ఆచరిస్తే మానవలోకానికి, నలుపు రంగులో ఉన్నటువంటి కర్మలు ఆచరిస్తే నరకలోకానికి పోతారయ్యా. కాబట్టి మానవుడు ప్రతినిత్యము కూడా సత్వగుణోపేతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టమైనటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి సత్వగుణ పూరితమైనటువంటి కర్మలను, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి, పురాణాలు వినాలి, పురాణ శ్రవణము చేయాలి, పురాణములు చెప్పాలి, యజ్ఞములు చేయాలి, వేదమంత్ర పఠనం అనేటువంటిది చేయాలి, వేద మంత్రాలను శ్రవణం చేయాలి, దేవాలయాలకు వెళ్ళాలి, అక్కడ అనేకమైనటువంటి భగవంతునికి ఇష్టమైనటువంటి ఉపచారములనన్నింటినీ కూడా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజుతో చెబుతూ, ఈ యొక్క కర్మలకన్నింటికీ కూడా కర్మసాక్షి సూర్యభగవానుడు. మనము చేసేటువంటి ప్రతి కర్మ కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా సూర్యుని కర్మసాక్షిగా ఉంచుకొని కర్మలన్నింటినీ కూడా సూర్యుడు గమనిస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడయ్యా. శ్రీమన్నారాయణుడిగే ఈ సూర్యుడిగా ఉండి ముల్లోకాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన వెలుతురును, తన యొక్క దివ్యమైనటువంటి కాంతిని, తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. మరి ఈ సూర్యుడు బ్రహ్మాండంలో మధ్యలో ఉంటాడు. మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు మేషాది 12 రాశులలో అనగా జ్యోతిశ్చక్రములో ఉన్నటువంటి 12 రాశులలో మొత్తము 12 రాశులన్నింటినీ కలిపి 1 సంవత్సరం కాలం పాటు సంచరిస్తూ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసం వరకు ఆయా రాశుల్లో ఉంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి సూర్యుడు మేషము తులారాశిలో ఉన్నప్పుడు ఆయన యొక్క గమనములో రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఆ పైన
వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఈ రాశికి ప్రయాణం చేసేటువంటి సమయంలో పగటి కాలము ఆయన యొక్క గమనము ఒక్కొక్క గడియ చొప్పున, మాసానికి ఒక గడియ చొప్పున పెరుగుతూ పగటి కాలం పెరుగుతూ పోతుంది. తులకొచ్చేసరికి ఆ యొక్క భగవంతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క సంచారము మేషరాశితో ఉన్నటువంటి సంచారంగా మారిపోయి అంతవరకు పగటిపూట పెరుగుతూ రాత్రిపూట తగ్గుతూ వచ్చి తులారాశి తర్వాత వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వరకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గడియ ప్రకారము పగటి కాలము తగ్గుతూ పోతుంది. అప్పుడు రాత్రికాలం పెరుగుతూ సూర్యుని యొక్క గమనం ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క గమనాన్ని దీర్ఘగమనము అని, మందగమనము అని చెప్పేసి చెబుతూ సమానంగా ఉన్నటువంటి గమనాన్ని విషవత్ గమనము అని అంటారు. ఈ విధంగా సూర్యుడు ద్వాదశ రాశులలో 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ సూర్యమండలములో ఉన్నటువంటి సూర్యుడు అతని యొక్క గమనం వల్ల ఆయా రాశులలో ఆయా విధములైనటువంటి జాతక చక్రములో ఉన్నటువంటి వారికి ఫలితాలన్నింటినీ కూడా అందజేస్తూ ఉంటాడు. ఈ సూర్యమండలానికి పైభాగమున 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలం ఉన్నది. ఈ చంద్రమండలము కూడా సూర్యగమనానికి దాదాపు సమానంగా ఉంటూ నక్షత్రాలు, గ్రహాలు మరియు అక్కడ ఉన్నటువంటి వాటి చుట్టూ కూడా భ్రమణము చేస్తూ వాటి యొక్క నక్షత్రాలలో ఉన్నటువంటి పాదముల గుండా చంద్రుడు ప్రయాణం చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో 30 ఘడియల కాలం ఆయన ఉంటాడు. 30 ముహూర్తాల కాలము చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ సంచరించేటువంటి చంద్రుడి యొక్క గమనము దాదాపు సూర్యగమనానికి సమానంగా ఉంటూ ఆ చంద్రుడు పౌర్ణమి, అమావాస్యల మధ్య 15 రోజులు ముందు పౌర్ణమి వరకు ఆయన యొక్క ప్రభ పెరుగుతూ పౌర్ణమి నుంచి ఆయన యొక్క ప్రభ తగ్గుతూ వస్తుంది. దీన్నే కొన్ని పితృదేవతలకు, కొన్ని మానవులకు కూడా విశేషమైనటువంటి రోజులుగా చెప్తారు. వీటిని పూర్వకాలము అని, అపరకాలము అని చెప్పని అంటారు. ఈ చంద్రుడు నక్షత్రాలను భుక్తి చేసుకుంటూ నక్షత్రాల యొక్క గమనాన్ని నక్షత్రాల్లో తను భుక్తి జరుపుకుంటూ చంద్రుడు అన్ని రాశులలో కూడా అన్ని నక్షత్రాల గుండా సంచరిస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు తన యొక్క దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి కిరణముల చేత ఈ 14 భువనాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి ఆయుష్ను పెంచేటువంటి రససిద్ధి కలిగినటువంటి మూలికల పైన తన యొక్క శక్తిని ప్రసరింపజేసి ఆ మూలికలకు జీవం పోస్తాడు, ప్రజలకు జీవం పోస్తాడు, జంతువులకు జీవం పోస్తాడు, పక్షులకు జీవం పోస్తాడు, చెట్లకు, లతలకు ఇత్యాది జంతువులకన్నిటికీ కూడా సచరాచరమైనటువంటి వ్యవస్థలకన్నింటికీ కూడా చంద్రుడు ప్రాణం పోస్తూ అమృతతుల్యమైనటువంటి తన యొక్క దివ్యమైనటువంటి కిరణములను జలములలో కూడా ప్రవేశపెడతారు. అందుకే పౌర్ణమి తిథియందు సూర్యోదయాత్ పూర్వమే నదీ జలములలో స్నానం చేసేటువంటి వాడు, లేదా చంద్రుడు ఆకాశంలో ఉండగా నదీ జలములలో ఎవరైతే స్నానం చేస్తారో వాడి యొక్క శరీరానికి దివ్యమైనటువంటి తేజస్సు లబ్బుతుంది. అంతేకాకుండా దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అమృత తుల్యమైనటువంటి శరీరాన్ని వాడు పొందుతాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. అది చంద్రుని యొక్క గమనం. సూర్యమండలానికి 1,00,000 యోజనాల పైన చంద్రమండలం అనేటువంటిది ఉంది. ఆ యొక్క చంద్రమండలానికి పైన 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ శుక్రుడు నిరంతరము కూడా ఆయన యొక్క భ్రమణం వచ్చేసి సూర్యుడి యొక్క భ్రమణానికి దాదాపు సమానంగా ఉంటూ సూర్యుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తాడో అంత శక్తిని కలిగి ఉన్నటువంటి శుక్రుడు ప్రతి నిత్యము కూడా ఏమరుపాటు లేకుండా తన యొక్క ఆ యొక్క విధమైనటువంటి గమనాన్ని సూర్యగమనానికి సమానంగా సంచరిస్తూ ఉంటాడు. ఈ శుక్రుడు అన్ని వేళలా కూడా ప్రజలకు శుభాలను కలగజేస్తూ ఉంటాడు. నిజానికి చెప్పాలంటే గ్రహచక్రములో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల మేఘాలు వర్షిస్తాయి, శుక్రుడు శుభగ్రహాలతో కలిస్తే విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో వర్షాలు మందకొడిగా ఉండడం కానీ లేదా అనావృష్టి అనేటువంటిది ఏర్పడితే శుక్రుడు నీచమైనటువంటి గ్రహాలతో సంపర్కం చెందాడు, సంయోగం చెందాడని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయా గ్రహాలకు శాంతి కర్మలు చేస్తే తప్పనిసరిగా అక్కడ వర్షాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు సంతోషిస్తాడు కాబట్టి. ఈ విధంగా శుక్రుడు చంద్రమండలానికి 2,00,000 పైభాగంలో 2,00,000 యోజనాల పైన ఉండి తను నిరంతరము కూడా అందరికీ మంగళప్రదంగా ఉండేటట్లుగా అందరికీ శుభాలు కలగజేస్తూ ఉంటాడు. ఆ శుక్రమండలానికి పైన 2,00,000 యోజనాల దూరంలో బుధమండలం ఉన్నది. ఆ బుధుడు కూడా నిరంతరం కూడా జ్యోతిష్ చక్రంలో పరిభ్రమిస్తూ ఆయన యొక్క గమనము కూడా దాదాపుగా శుక్రగ్రహం యొక్క భ్రమణానికి సమానంగా ఉంటూ అయితే నిరంతరము కూడా అందరికీ బాధలు కలగజేస్తూ ఉంటాడు.
పీడలు కలగజేస్తూ ఉంటాడు, రోగాలు వచ్చేటట్లుగా చేస్తుంటాడు. అందుకే రోగాలు రావడానికి ప్రధానమైనటువంటి గ్రహము బుధగ్రహం. బుధగ్రహానికి శాంతి చేసుకుంటే మనకు పట్టినటువంటి రోగాలన్నింటినీ కూడా మనము దూరం చేసుకోవచ్చు. కరువు కాటకాలు లేకుండా చేసుకోవాలంటే బుధుణ్ణి శాంతింపచేయాలి అని చెప్పేసి జ్యోతిష్చక్రములో శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. ఆ తర్వాత బుధగ్రహానికి బుధమండలానికి పైన 2 లక్షల యోజనాల దూరంలో అంగారక మండలం ఉన్నది, కుజగ్రహము అని అంటారు. ఈ కుజగ్రహము నిరంతరము కూడా ఈ జ్యోతిష్చక్రములో రవి మండలానికి, శుక్రమండలానికి, బుధమండలానికి మూడింటికి కూడా ఒకే రకమైనటువంటి వేగం కొంచెం అటూ ఇటుగా ఉంటే, ఈ అంగారకుడు మాత్రము ఒక్కొక్క రాశిలో జ్యోతిష్ చక్రంలో 45 రోజులు 3 పక్షాల కాలం అక్కడ పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ 3 పక్షాల కాలం పరిభ్రమిస్తూ ఉన్నటువంటి కాలంలో నిరంతరము కూడా కోపోద్రిక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, క్షాత్రధర్మాన్ని కలిగినటువంటి వాడు, రాజసమైనటువంటి ధర్మాన్ని కలిగినటువంటి ఆ విధమైనటువంటి చూపుతో కుజుడు జ్యోతిష్ చక్రంలో పరిభ్రమిస్తూ ఆయా రాశులలో ఉన్నటువంటి సమయంలో వాడు నిరంతరం కూడా చెడుపే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా కుజుడు మంచి చెయ్యడని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. ఆ యొక్క కుజమండలానికి పైభాగంలో 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి మండలం ఉన్నది. ఆ బృహస్పతి మండలము కూడా నిరంతరము కూడా జ్యోతిష్ చక్రంలో పరిభ్రమిస్తూ ఒక్కొక్క రాశిలో ఏడాది కాలం పాటు ఉంటాడు. అంటే ఈ 12 రాశులకుండా బృహస్పతి ఒక్కసారిగా పరిభ్రమణం చెందడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఏ రాశిలో బృహస్పతి ఉంటాడో ఆ రాశి వారికి అందరికీ కూడా శుభాలను కలగజేస్తాడు. అంతేకాకుండా ఆ బృహస్పతి ఆయా రాశుల్లో సంగమించినప్పుడు మనకు పుష్కరాలు వస్తాయని కూడా చెబుతూ ఉంటాడు. ఒక్కొక్క రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు ఆయా రాశులకు పట్టి ఆయా రాశులలో సంగమం చేసినటువంటి కారణం చేత ఆ నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా 12 నదులకు 12 సంవత్సరాల కాలం పాటు ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం అంతా కూడా పుష్కరుడు కలిసి ఉన్న కారణం చేత ఆయా నదుల్లో పుష్కర స్నానాలు అనేటువంటివి, మంగళ స్నానాలు అనేటువంటివి అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత బృహస్పతి గ్రహము ఆ విధంగా ఉన్న ఆ మండలానికి పైభాగంలో 2 లక్షల యోజనాల దూరంలో శని మండలం ఉంది. అయితే ఈ బృహస్పతి మండలం అనేటువంటిది నిరంతరము కూడా బ్రాహ్మణులకు శుభాలను కలగజేస్తూ ఉంటుంది, లోకక్షేమాన్ని కోరుతూ ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి 2 లక్షల యోజనాల దూరంలో ఉన్నటువంటి శని మండలం మాత్రము ఒక్కొక్క రాశిలో 30 మాసాల పర్యంతం ఉంటాడు. అంటే 2.5 సంవత్సరం. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం కాలం పాటు ఉంటూ విపరీతమైనటువంటి పీడలు కలగజేస్తాడు, బాధలు కలగజేస్తాడు, శారీరకంగా మానసికంగా ఆ జాతకుడిని ఉంచిపాడేస్తాడు. ఆ విధంగా నలుగుతూ ఉన్నటువంటి జాతకుడు శనిగ్రహం నుంచి ఊరట పొందడానికి గాను శనికి బృహస్పతికి ఇద్దరికి కూడా శాంతి చేసుకోవాలని చెప్పేసి పురాణ ద్రష్టలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి శని నిరంతరం కూడా ప్రజలకు కష్టాలు, కరువు కాటకాలు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి శని పట్ల జాగ్రత్తగా ఉండాలని పరీక్షిత్తుకు శుకుడు చెప్తున్నాడు. ఆ శని మండలానికి పైన 11 లక్షల యోజనాల దూరంలో అత్యద్భుతమైనటువంటి నక్షత్ర మండలం అనేటువంటిది ఉంది. ఆ నక్షత్ర మండలములో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు మరియు అభిజిత్ అనేటువంటి మరి యొక్క నక్షత్రం 28 నక్షత్రాలు కూడా నిరంతరం కూడా జ్యోతిష్ చక్రంలో ఏమరపాటు లేకుండా పరిభ్రమిస్తూ విశేషంగా మరికొన్ని నక్షత్రాలు కూడా ఆ నక్షత్ర మండలములో ఉంటాయి. ఆ నక్షత్ర మండలానికి 13 లక్షల యోజనాల దూరములో విశేషమైనటువంటి మండలం ఉన్నది. అదే సప్తఋషి మండలము అని చెప్పనంటారు. ఆ సప్తఋషి మండలములో ఉన్నటువంటి సప్తఋషులు నిరంతరము కూడా లోకములో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సును మరియు లోక కళ్యాణాన్ని అభిలషిస్తూ ఆ సప్తర్షి మండలంలో వారు నిరంతరము కూడా ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు ఆశీస్సులు కలగజేస్తూ ఉంటారు. పితృదేవతలందరూ కూడా సంతోషంగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటారు ఆ సప్తర్షి మండలంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా. ఆ సప్తర్షి మండలానికి పైభాగములో విశేషమైనటువంటి ఒక చక్రం ఉన్నది. అదే సింసుమార చక్రము అని చెప్పనంటారు. ఆ సింసుమార చక్రం అనేటువంటిది మహా తేజోపూరితమైనటువంటి చక్రం. ఆ చక్రానికి మధ్య భాగంలో సాక్షాత్తుగా ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు కల్పాంతం వరకు అక్కడ జీవించి ఉంటాడు. అందుకే ఆ యొక్క మండలాన్ని ధ్రువమండలము అని చెప్పనంటారు. ఆ ధ్రువమండలములో ఆ ధ్రువుడు సింసుమార చక్రములో మధ్య భాగములో ఉండి ప్రతినిత్యము కూడా యముడు, వరుణుడు, అగస్త్యుడు, మనువు ఇత్యాది దేవతలతో కలిసి నిరంతరం కూడా శ్రీ మహావిష్ణువుకు పరిభ్రమణం చెందుతూ ఆ పరిభ్రమణం చేస్తూ ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆయనకు తన యొక్క స్తుతులను సమర్పించుకుంటూ ఉంటాడు. అత్యద్భుతమైనటువంటి మండలమే ఈ ధ్రువ మండలము, ఈ సింసుమార చక్రం. ఈ
శింసుమార చక్రం అనేటువంటిది ఒక గోళాకృతిలో ఉన్నటువంటి చక్రం. దానికి తోక భాగములో ఇంద్రుడు, అగ్ని, యముడు మరియు ప్రజాపతి అనేటువంటి వాడు, ధర్ముడు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ తోకకు వెనక భాగంలో ధాత, విధాత అనేటువంటి ఇద్దరు దేవతలు ఉంటారు. ఆ శింసుమార చక్రానికి గర్భములో మధ్య భాగంలో సాక్షాత్తుగా ధ్రువమండలం అనేటువంటిది ఉంది. దానికి వెనక వైపున నక్షత్ర మండలము మరియు ఆకాశగంగ అనేటువంటివి ఉన్నాయి. ఆ ఆకాశగంగ అనేటువంటిది ఒకానొక సందర్భంలో సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఉత్తేజితమైనటువంటి రూపంతో పెంచుతూ త్రివిక్రమ స్మరణము వాడై పెరుగుతూ ఉంటే ఆయన కుడికాలు యొక్క బొటన వ్రేలు తగిలి బ్రహ్మాండము పగిలి భేదనము చెంది అక్కడి నుంచి ఆకాశగంగ ధ్రువమండలం మీదకి వచ్చేసింది. ఆ ఆకాశగంగను అదే దేవనది అని చెప్పనంటారు. ఆ దేవనదిలో ధ్రువుడు నిరంతరము కూడా స్నానము చేస్తూ ఆ యొక్క జలములను ప్రోక్షణ చేసుకుంటూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి తపస్సులు చేస్తూ తన యొక్క స్తుతులు సమర్పిస్తూ ఉంటాడు. అదే దేవనది సప్తర్షి మండలం గుండా కూడా వస్తూ ఉంటుంది కాబట్టి సప్తర్షులు కూడా ఆ యొక్క నదిలో స్నానం చేస్తూ ఉంటారు. ఆ ధ్రువ మండలానికి వీపు భాగంలో అంటే ధ్రువుడు ఉన్నటువంటి ఆ యొక్క శింసుమార చక్రానికి వీపు భాగంలో నక్షత్ర మండలము మరియు ఆకాశగంగ అనేటువంటివి ఉన్నాయి. ఆ పైన ఈ శింసుమార చక్రానికి కుడివైపున ఉన్నటువంటి నక్షత్రాలను ఉత్తరాయణ నక్షత్రాలని, ఎడంవైపున ఉన్నటువంటి నక్షత్రాలను వచ్చేసి దక్షిణాయన నక్షత్రాలు అని చెప్పేసి అంటారు. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ అనేటువంటి నక్షత్రాలు ఉత్తరం పైన మరియు ఆశ్లేష, అనురాధ, పునర్వసు, పుష్యమి ఇత్యాది నక్షత్రాలన్నీ కూడా దక్షిణాయనంలో ఉండి ఉత్తరాషాఢ నక్షత్రము ఆ శింసుమార చక్రంలో తోక భాగంలో ఎడమకాల్లోనూ, అభిజిత్ అనేటువంటి నక్షత్రము కుడికాల్లోనూ ఉంటాయని చెప్పేసి ఆ శింసుమార చక్రం యొక్క భూగోళములో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పదములో ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి శింసుమార చక్రాన్ని గురించి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తాడు. నాయన, ఈ శింసుమార చక్రం అనేటువంటిది శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి నక్షత్రం. ఎవరైతే ఉదయము, సాయంకాలము, సంధ్యా సమయములలో ఈ శింసుమార చక్రాన్ని దర్శనము చేసి ఆ శింసుమార చక్రములో ఉన్నటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శనము చేసి రెండు చేతులు జోడించి పైకెత్తి ప్రతి నిత్యము కూడా ఉదయము, సంధ్యా సమయంలో నమస్సులను సమర్పిస్తారో వందనం వందనం అంటూ 2 మార్లు చెప్తూ ఆయనకు 3 మార్లు ప్రదక్షిణం చేస్తూ లేదా 3 మార్లు ఆయనకు 2 చేతులు జోడించి చేతులు పైకెత్తి ఎవరైతే నమస్కారం చేస్తారో ఆ నమస్కారం చేసినటువంటి వారికందరికీ కూడా ఇహలోకంలో సమస్త సుఖాలన్నీ కూడా శ్రీమన్నారాయణుడు కలగజేస్తాడు. అంతేకాదు వారికి సకల ఆయురారోగ్యాలు కలిగేటట్లుగా చేస్తాడు. అందుకే ఈ లోకంలో అందరినీ ఉద్ధరించాలనేటువంటి సంకల్పం చేత భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు జనులకు ఒక సులభమైనటువంటి మార్గం, తరించేటువంటి మార్గాన్ని చెప్పాడు. నాయన, నీకు పూజ చేసుకునేందుకు సమయం లేకపోతే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలై సూర్యోదయం అప్పుడు చక్కగా వచ్చే సూర్య భగవానునికి ఒక్కసారిగా నమస్కారం చేసుకో, చాలు నీ పూజ అయిపోయింది అని చెప్పనంటాడు. అందువల్లనే గాయత్రి మంత్రోపదేశం చెందినటువంటి బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం కూడా సంధ్యోపాసనం చేసిన తర్వాత ఆ అర్ఘ్యప్రదాన జలాలను సూర్యునికి వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మనకు తెలియకుండానే ఆ శింసుమార చక్రానికి మనం నమస్కారం చేసుకున్న కారణం చేత ఇహలోకంలో సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి ఆ తర్వాత పుట్టవలసినటువంటి అగత్యములైనటువంటి దివ్యమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పాడు. కావున ఓ పరీక్షణ్ మహారాజా, ఈ శింసుమార చక్రాన్ని ఎవరైతే నిత్యము నమస్కారం చేసుకుంటారో, సంధ్యా సమయాల్లో నమస్కారం చేస్తారో వారికందరికి కూడా ఐహిక సుఖములతో పాటుగా వారు చేసుకున్నటువంటి పాపరాశంతా కూడా ధ్వంసము కావడమే కాకుండా పునరావృత్తి రహితమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పాడు. కావున ఓ పరీక్షణ్ మహారాజా, ఇంత అద్భుతమైనటువంటి భూగోళ వర్ణన నువ్వు విన్నావు కాబట్టి నీకు ఆ దివ్యమైనటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పేసి సూర్య గోళము, ఈ యొక్క భూమండలము, శింసుమార చక్రం అంతా కూడా చెప్పాడు. చెబుతూ మరొక్క మాట కూడా చెప్పారు. ఈ సూర్యమండలానికి దిగువన 10,000 యోజనాల దూరంలో రాహుమండలం అనేటువంటిది ఉన్నది. ఈ రాహువు కూడా రాక్షసుడే అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క కృప వల్ల వాడు దైవత్వాన్ని పొందగలిగాడు. ఆ దైవత్వాన్ని పొందినటువంటి రాహువు జ్యోతిశ్చక్రంలో ఒక్కడుగా ఉంటూ అపసవ్యంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. గ్రహాలన్నీ సవ్యంగా పరిభ్రమిస్తుంటే వీడు రాహువు అపసవ్యంగా పరిభ్రమిస్తూ ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం అనగా 30 మాసాల పర్యంతం అనేటువంటిది కలిగి ఉండి అపసవ్యంగా పరిభ్రమిస్తూ పౌర్ణమి, అమావాస్య తిథులు అనగా మంచి శుక్లపక్షంలో వచ్చేటువంటి పౌర్ణమి,
కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య, ఈ రెండు వచ్చేసి మంచి పవిత్రమైనటువంటి రోజులు. ఈ పర్వదినాలలో ఒక్కొక్కప్పుడు అమావాస్య రోజు సూర్యభగవానుని, పౌర్ణమి రోజు చంద్రభగవాన్ని రాహువు కప్పేస్తూ ఉంటాడు. ఈ కప్పివేయటాన్ని మనం వచ్చేసి గ్రహణము అని చెప్పనంటారు. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి జప హోమాలు చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు. ఈ సమయాలలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి చేసేటువంటి జపము ఒక్కమారు జపం చేస్తే అది దాదాపు సహస్రానికి సమానంగా ఉంటుంది. ఒక్కసారి నారాయణ అన్నామంటే వీడు 1000 మార్లు నారాయణ జపం చేశాడని చెప్పేసి అక్కడ మన లెక్కలో వేసేస్తారు. ఆ విధంగా గ్రహణ సమయంలో స్నానం చేసి గ్రహణ జపాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే రాహువు సూర్యుని కానీ చంద్రుని కానీ కప్పివేసినప్పుడు వెంటనే రాహుకు మనసులో భయం ఎక్కువైపోయి ఈ విధంగా జపతపాలు చేస్తున్నటువంటి కారణం చేత శ్రీమన్నారాయణుడు మేల్కొని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి వెంటనే ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి కప్పినటువంటి 5-6 ఘడియల్లోనే వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోతాడు రాహువు. ఆ విధంగా మనకు సూర్యుని కప్పినప్పుడు సూర్యగ్రహణము, చంద్రుణ్ణి కప్పినప్పుడు చంద్రగ్రహణం అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. రాహువు కూడా కేవలం శిరస్సు మాత్రమే కలిగి ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత రాహుమండలానికి దిగువన 10,000 యోజనాల క్రింది భాగంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులకు ఉన్నటువంటి మండలం ఉంది. ఆ మండలము కూడా నిరంతరము కూడా అక్కడ సిద్ధులు, చారణులు, విద్యాధరులు ఆ మండలంలో పరిభ్రమిస్తూ పితృదేవతలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దానికి క్రింది భాగంలో 10,000 యోజనాల క్రింది భాగంలో యక్షులు ఉంటారు. ఆ యక్షులందరూ కూడా భూతాలు, పిశాచాల చేత సేవించబడుతూ ఉంటారు. ఈ భూత ప్రేత పిశాచాల చేత సేవించబడేటువంటి కుబేరలోకము, దాన్నే యక్షలోకం అంటారు. కుబేరలోకం అనేటువంటి ఆ లోకం ఉంది. ఆ లోకానికి దిగువన మేఘమండలం ఉంది. ఈ మేఘమండలము ఆ యక్షలోకము నుంచి 10,000 యోజనాల క్రింది భాగంలో ఉన్నది. ఈ మేఘమండలం అంతా కూడా నిరంతరం కూడా ఆకాశంలో సంచరిస్తూ వాయువును అనుసరించి ఏ వైపు గాలి వీస్తే ఆ వైపు మేఘాలన్నీ కూడా చెల్లాచెదురుగా తిరుగుతూ ఉంటాయి. ఆ మేఘాలు కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అధీనములో ఉండి ప్రజలకు వర్షాన్ని కురిసేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఆ మేఘమండలానికి దిగువన భూమండలం అనేటువంటిది ఉంది. ఓ పరీక్షిత్ మహారాజా, ఇంత అద్భుతమైనటువంటి భూగోళ వర్ణన, భూమి నుంచి పైన మనం ఒక్కసారిగా చూసామంటే పైన మేఘమండలము, ఆ పైన ఉన్నటువంటిది యక్షమండలము, ఆ పైన సిద్ధులు, చారణులు, విద్యాధరులు ఉన్నటువంటి మండలం, ఆ పైన వచ్చేసి రాహుమండలం, ఆ పైన వచ్చేసి సూర్యమండలం, ఆ పైన చంద్రమండలం, చంద్రుని పైన శుక్రమండలము, బుధమండలము, అంగారక మండలము, గురుమండలము, శని మండలం అని చెప్పేసి ఒకదాని తర్వాత ఉన్నటువంటి ఈ శని మండలానికి పైన భాగంలో ఉన్నటువంటి నక్షత్ర మండలము. ఆ నక్షత్ర మండలానికి పై భాగంలో సప్తఋషి మండలము, ఆ సప్తఋషి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరములో ఉన్నటువంటిదే ధ్రువమండలము. అక్కడ సింసుమార చక్రం ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఈ భూగోళంలో ఉపరితలములో ఉన్నటువంటి సింసుమార చక్రం వరకు ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా కూర్చి శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఈ మండలాల యొక్క వివరణను ఎవరైతే శ్రద్ధాసక్తులతో వింటాడో ఆ విధంగా విన్నటువంటి వాడి యొక్క పాపరాశి ధ్వంసము కావడమే కాకుండా వాడు పునరావృత్తి రహితమైనటువంటి ధ్రువమండలానికి వాడు అర్హుడవుతాడు. అంతేకాదు విశేషంగా శ్రీమన్నారాయణని ఎవరైతే సేవిస్తారో సేవించిన వారి యొక్క భాగ్య విశేషము చేత వాడు ధ్రువమండలాన్ని కూడా దాటిపోయి కల్పాంతం వరకు వైకుంఠంలోనే దివ్యమైనటువంటి సుఖాలన్నీ కూడా అనుభవిస్తాడు అని చెప్పేసి శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెబుతూ మరొక్క మాట కూడా చెప్పారు. నాయన, ఒక భూమండలం పైన ఉన్నటువంటి గ్రహమండలాలే కాదు, భూమండలానికి కింది కూడా కొన్ని లోకాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ లోకాలు కూడా ఉత్తమోత్తమైనటువంటి లోకాలు. ఈ లోకాలు కూడా దాదాపు ఊర్ధ్వలోకములో ఉన్నటువంటి లోకాల కంటే కూడా శక్తివంతమైనటువంటివి. ఎందుకంటే భూమి నుంచి పైన ఉన్నటువంటి లోకాలు భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం అని చెప్పేసి ఈ విధంగా పైకి 7 లోకాలున్నాయి. భూమి నుంచి క్రింది వైపు ఉన్నటువంటి లోకాలు కూడా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం అనేటువంటి అధోలోకాలు కూడా ఉన్నాయి. ఈ అధోలోకాలు ఊర్ధ్వలోకాలకు ఏమీ తీసిపోవు. ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకములో ఉన్నటువంటి లోకాల్లో ఎన్ని స్వర్గ సుఖాలు అనుభవిస్తామో అంతకంటే మిక్కుటమైనటువంటి స్వర్గ సుఖాన్ని మనకు అందించేటువంటి లోకాలు అధోలోకాలని చెప్పేసి అధోలోకాల గురించి కూడా శుకుడు పరీక్షిత్ మహారాజుతో ఇలా చెప్తున్నాడు. భూమండలానికి దిగువన ఉన్నటువంటి లోకము అతల లోకం. ఈ అతల లోకానికి అధిపతి వచ్చేసి మయుని యొక్క కుమారుడైనటువంటి బలాసురుడు అధిదేవత.
ఈ బలాసురుడు అధిదేవతగా ఉండి తన యొక్క దివ్యమైనటువంటి మాయాశక్తులన్నింటినీ కూడా ఆ యొక్క లోకాల్లో పరిభ్రమించేటట్లుగా చేస్తూ తను ఆవులించినటువంటి కారణం చేత అతని యొక్క ఆవులింతల నుంచి కొన్ని రకములైనటువంటి చాలా దివ్యమైనటువంటి స్త్రీలందరూ కూడా ఉద్భవించారు. ఆ ఉద్భవించినటువంటి స్త్రీలందరూ కూడా చాలా అందంగా ఉండి చాలా శృంగార రస సంపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటి వారే తమ యొక్క చిత్ర విచిత్రములైనటువంటి చేష్టల చేత అతలలోకములో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా వారు నిరంతరం కూడా భ్రమకు లోనయ్యేటట్లుగా చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ అతలలోకములో ఉన్నటువంటి పురుషులకు రససిద్ధి కలిగినటువంటి ఒక ఔషధాన్ని సేవింపచేస్తే వాడికి వచ్చేసి దాదాపు 10,000 ఏనుగుల బలం అనేటువంటిది వచ్చేసింది. మంచి దివ్య పురుషుడుగా యవ్వనములో ఉన్నటువంటి పురుషుడిగా మారతాడు. అలాంటి పురుషుడి చేత అతలలోకములో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. ఈ అతలలోకానికి అధిపతి వచ్చేసి మైను యొక్క కుమారుడైనటువంటి బలాసురుడు. నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బలవంతులు. ప్రజలందరినీ కూడా ఏమంటారంటే సిద్ధ పురుషులు అని చెప్పనంటారు. ఎందుకంటే వారికి రససిద్ధి కలిగినటువంటి ఔషధాన్ని సేవించేటట్లుగా చేస్తారు కాబట్టి అందరూ సిద్ధ పురుషులు. నేను సిద్ధ పురుషుని అని చెప్పేసి ప్రతి పురుషుడు కూడా భ్రమిస్తూ ఉంటారు. నిజానికి వారికి అంత బలము కూడా ఉంటుందని శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పాడు. ఆ తర్వాత వితలలోకం. ఆ వితలలోకంలో అధిపతి వచ్చేసి హాటకేశ్వరుడు అని పేరు ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క భార్య పార్వతీదేవి బ్రహ్మ యొక్క సృష్టిని విస్తారం చేయడానికని చెప్పేసి ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో సంగమిస్తాడు. సంగమించిన కారణం చేత ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు కింద పడిపోతుంది. అది ఒక పెద్ద నదిగా మారి హాటకి అనే నదిగా వితలలోకంలో ప్రవహిస్తూ ఉంటుంది. హాటకి అనేటువంటి నదిగా ప్రవహించేటువంటి ఆ నదిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తినంతా కూడా అగ్నిదేవుడు వాయువుతో సహా పీల్చేసి ఉమ్మిచ్చేసరికి ఆ హాటకి అనేటువంటి భగవంతుని యొక్క తేజస్సు నుంచి ఉత్పన్నమైనటువంటి నదిలో నుంచి పుట్టినటువంటి ఆ తేజస్సును అగ్నిదేవుడు ఎప్పుడైతే తీసుకొని వాయువు ద్వారా ఉమ్మేశాడో ఆ ఉమ్మి అనేటువంటిది బంగారంగా మారిపోతుంది. స్వచ్ఛమైనటువంటి బంగారముగా మారిపోతుంది. ఆ స్వచ్ఛమైనటువంటి బంగారునే ఆ వితలలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆభరణాలుగా ధరించుకొని చాలా సంతోషంగా జీవనము గడుపుతూ ఉంటారు. అది వితలలోకం. ఆ తర్వాత ఉన్నటువంటి లోకమే సుతలలోకం. సుతలలోకానికి అధినాయకుడు వచ్చేసి బలిచక్రవర్తి. ఒకానొక సందర్భంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని వామనుని వేషములో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్నంతా కూడా అతను 3 అడుగుల నేల అనేటువంటి దానం అనేటువంటి నెపము చేత బలిచక్రవర్తిని అధఃపాతాళానికి తొక్కేశాడు. ఆ రాజ్యాన్నంతా కూడా తిరిగి ఇంద్రునికి సమర్పించాడు. అంత భూదానము చేసినటువంటి ఏ విధమైనటువంటి మనసులో శంక లేకుండా చేసినటువంటి దానం అనేటువంటిది ఇంత గొప్ప దానం చేసిన కారణం చేత భగవంతుని యొక్క దివ్యమైనటువంటి త్రివిక్రమ స్వరూప రూపాన్ని అతను చూడగలిగాడు. అతడు ముక్తిని పొందగలిగాడు. ఒక మాటలో చెప్పాలంటే ముక్తి అనేటువంటిది భగవంతుని యొక్క సారూప్యం ముందు ఏమీ కూడా పనికిరాదు. ముక్తి కంటే గొప్పదైనటువంటి శక్తిని పొందాడు బలిచక్రవర్తి అని చెప్పేసి శుక్రుడు పరీక్షిత్ మహారాజు చెప్పాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ యొక్క బలిచక్రవర్తి వచ్చేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అందువల్లనే అమరావతికి తాను రాజుగా ప్రకటించుకున్నప్పటికీ కూడా, అమరావతి యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకున్నప్పటికీ కూడా దాన్ని వంచి లాక్కొని ఇంద్రునికిచ్చేసి అంతకంటే గొప్పదైనటువంటి స్వర్గ సుఖాలు అనుభవించేటువంటి సుతలలోకానికి అతన్ని రాజుగా చేశాడు. అతన్ని ఇంద్రుడిగా పట్టాభిషిక్తుని చేశాడు. అంతేకాదు ఒక మాట కూడా చెప్పాడు, నాయన ఈ సుతలలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆకలి దప్పుల వల్ల కానీ, భయము శోకము రోగముల వల్ల కానీ ఎప్పుడు కూడా బాధపడరు. దైత్యులు దానవులు నిరంతరం కూడా నీ యొక్క లోకంలో సంతోషంగా ఉంటారు. అయితే ఒక్క మాట, నిరంతరము కూడా నేను నీ యొక్క సుతల లోకములో నీ ద్వారపాలకుడిగా ఉండి శంఖచక్ర గదా పద్మపాణి అయి నీ యొక్క లోకానంతా కూడా రక్షిస్తూ ఉంటానని చెప్పేసి ఇప్పటికీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖము చక్రము గద ధరించి ఆ యొక్క సుతల లోకాన్ని నిరంతరము కూడా ఒక కాపలాదారుని వలె రక్షిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో రావణాసురుడు బలిచక్రవర్తి పైన యుద్ధాన్ని ప్రకటించి అతని యుద్ధంలో సంహరించాలి, అతని యొక్క లోకానంతా కూడా చేజిక్కించుకోవాలని చెప్పేసి సుతలలోకానికి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ బలిచక్రవర్తి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుమతి లేకుండా దాంట్లోకి ఆ లోకంలోకి అడుగుపెట్టాలని చూస్తే కాపలాగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క కుడికాలు బొటన వ్రేలు చేత రావణాసురుని తంతే ఆయన 1,000,000 యోజనాల దూరంలో పడిపోయాడు.
అంత గొప్పది సుతలలోకము. దాని కాపలాగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి. ఈ సుతలలోకములో బలిచక్రవర్తి నిరంతరం కూడా సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ దైత్య దానవులందరినీ కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తున్నాడు. వారికి అందరికీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఉంది. అయితే ఈ దైత్య దానవులలో కూడా భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి వారిని శ్రీమన్నారాయణుడు నిరంతరం కూడా కాపాడుతూ ఉంటాడని చెప్పేసి శుకుడు చెప్తూ మరిన్ని విశేషాలన్నింటినీ కూడా మనం రేపటి భాగంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.